హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇది సెకండ్ ఎపిసోడ్ ఫ్రెండ్స్, గమనించగలరు. మీరు నాకు చేసేది ఏమీ ఉండదు. ఒక చిన్న లైక్ చేసి చిన్న కామెంట్ చేయండి. అలానే నా స్టోరీస్ నచ్చితే కనుక మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా షేర్ చేయండి. అంతే ఫ్రెండ్స్, మీ నుంచి నేను పెద్దగా ఏం ఆశించడం లేదు. ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. పార్ట్ 56 ఫ్రెండ్స్. నేను ఇంకెప్పుడు నిన్ను పట్టించుకోకుండా ఉండను, నెగ్లెక్ట్ చేయను. నన్ను క్షమించమ్మా, ఇదే లాస్ట్ తప్పు కూడా. ఎక్స్‌క్యూజ్ చెయ్యి అమ్మా అంటూ తల్లి 2 కాళ్ళ మీద చేతులు వేస్తాడు. వద్దు విరాట్ అంటూ ఆవిడ కాళ్ళను విడిపించేసుకుని, నీ నుంచి ఇలాంటి క్షమాపణల కోసం నేనెప్పుడూ ఎదురు చూడలేదురా. చిన్నప్పుడు నువ్వు అల్లరి చేస్తే ప్రేమగా ఎలా భరించానో, ఇప్పుడు దారి తప్పుతున్నా సరైన దారిలో పెట్టాలనే చూశాను. కానీ నీ గురించి నువ్వు నన్ను, మీ నాన్నని క్షమాపణను అడగాలని ఎప్పుడూ కోరుకోలేదు. కానీ ఇప్పుడు ఒక్కటే అడగాలనిపిస్తుందిరా. అడగనా? ఈ తల్లి కోరిక నెరవేర్చుతావా మరి అని ఏ భావం లేకుండా అడుగుతారు. ఎప్పుడూ ప్రేమగా చూసే ఆ కళ్ళల్లో ప్రేమ మచ్చుకైనా కనపడకపోవడం, దానికి తోడు ఏదో నిర్లిప్తత, ఏదో కోల్పోతాను అన్న భయం కనబడుతుంటే అదేంటో తెలియకపోయినా తల్లి చేతిలో చేయి కలిపి, ఏం కావాలమ్మా, ఏం అడిగినా నేను తప్పకుండా చేస్తాను, ఏం కావాలి అని ఆరాటంగా అడుగుతాడు. విరాట్, మీ అమ్మ అన్నదని కాదు, మీ అమ్మ అడిగే మాట అది ఎంత కష్టమైనా నువ్వు వెనకడుగు వేయడానికి లేదు. వన్స్ నువ్వు ఆ మాట ఇచ్చేసావ్ అనుకో, మేము ఇద్దరం ఏం చెప్తే అదే చేయాలి. నువ్వు దాన్ని దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి లేదు. బాగా ఆలోచించుకుని నువ్వు తీరా మాట ఇచ్చిన తర్వాత, మేము అన్నీ చేసుకున్న తర్వాత నువ్వు అక్కడ ఏదైనా తేడా చేశావంటే మీ అమ్మ మాటతో పాటు మా పరువు కూడా పోతుంది కాబట్టి ఆలోచించుకుని ఇవ్వు అంటూ పక్క నుండి గంభీరంగా చెబుతారు ఆదిత్య గారు. ఆ మాటలకు తండ్రిని ఒకసారి చూసి, లేదమ్మా, నేను ఇంక ఆలోచించేది ఏం లేదు. నువ్వు ఏం అడిగినా తెచ్చిస్తాను. ఏం చేయమన్నా చేస్తాను. అది నా వల్ల కాకపోయినా సరే, నా వల్ల అయ్యేంత వరకు కృషి చేసి తీరుతాను అమ్మా అంటాడు. విరాట్ మాటల మీద నమ్మకం కలిగినా కలగకున్నా ఇప్పుడు తమకు ఉన్న దారి ఒకే ఒక్కటి, విరాట్‌ని ఎలాగైనా సరే తను మాట వినేలా ఒప్పించాలి. అందుకు ఆవిడ విరాట్ దృష్టిలో తగ్గిపోయినా పర్వాలేదు. ఇప్పుడు తన ముందు ఉన్నది కొడుకు ప్రాణాలను కాపాడుకోవడం ఒక్కటే. దానికి దారి తను పెళ్లి చేసుకోవాలి. ఇదే ఆవిడ మైండ్‌లో మెదులుతుంది. చెప్పమ్మా అన్నట్టుగా చూస్తున్న విరాట్ కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు నేను చెప్పిన మాట విని ఇంకొక 3 రోజుల్లో పెళ్లి చేసుకోవాలి విరాట్. అది కూడా సరిగ్గా మూడవ రోజు ఈ టైం కల్లా నువ్వు నీ భార్యతో ఈ ఇంట్లో అడుగుపెట్టాలి. ఇదే నువ్వు నాకు ఇవ్వాల్సిన మాట అని సూటిగా చెప్తారు. మాట అంటే తల్లి చెడు వ్యసనాలు మానేయమనో, లేకపోతే హెల్త్ అశ్రద్ధ చేయొద్దు, ముందులాగా ఉండు అని అడుగుతుంది అనుకుంటున్న విరాట్ అంచనాలను తారుమారు అయ్యేలా తన జీవితంలోనే లేనటువంటి అధ్యాయంగా అనుకుంటున్న తనకు పెళ్లి చేసుకోమనడంతో చాలా గట్టి షాకే తగులుతుంది. అందుకే ఆ షాక్‌లో మాట రానట్టుగా తల్లి వంక చూస్తూ ఉండిపోతాడు. చెప్పు విరాట్, పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుని నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటావా అని అడుగుతారు. మా ఏం మాట్లాడుతున్నావు? ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా? నీకేమైనా పిచ్చా? తెలియని ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది విరాట్‌కి. నువ్వు పిచ్చి అనుకున్నా, వెర్రి అనుకున్నా, నా ముందు జాగ్రత్త అనుకున్నా పర్వాలేదు విరాట్. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు పెళ్లి చేసుకోవాలి. అంతే. నాకు నీ నుండి అదే కావాలి. ఇవ్వు అంటారు. ఇదేంటమ్మా, ఇప్పటికిప్పుడు పెళ్లి అంటే ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావడం లేదమ్మా. అయినా 3 రోజుల పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇదంతా ఏంటి? అని అసహనంగా అడుగుతాడు. నాన్న అన్నట్టుగా నాకు గండం అంటున్నాడు కదా! ఆ గండం కోసమే నువ్వు ఇటువంటి డెసిషన్ తీసుకుని ఉంటే అదంతా ట్రాష్ అమ్మా. ఈ రోజుల్లో గండాలు, పూజలు, దేవుళ్ళు ఏంటమ్మా? ఇదంతా కావాలని ఎవరో నిన్ను ట్రాప్ చేసి ఉంటారు. అందుకనే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఆ బ్లడీ అంటూ పళ్ళు బిగించి, వాళ్ళకి డబ్బు కావాల్సి ఉంటుందమ్మా. దానికోసమే ఏవేవో పిచ్చి పిచ్చివి చెప్తారు. అవన్నీ నమ్మేసి ఇప్పుడు ఇలా నువ్వు బ్లాక్‌మెయిల్ చేయడం నాకేం నచ్చడం లేదమ్మా. ప్లీజ్ అవేమీ నమ్మొద్దు. పోనీ నువ్వు నీకిష్టమైన నీ విరాట్‌లా, పాత విరాట్‌లా మారిపోనా? ఈ జీవితాన్ని వదిలేసి ముందుగా నీకు నచ్చినట్టుగా మారిపోనా పోనీ? అలా చేయనా? అంతేకానీ ఈ పెళ్లి ఇవన్నీ నాకు వద్దమ్మా. నా లైఫ్‌లో పెళ్ళికి ఛాన్స్ లేదని నేను ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాను. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దు అమ్మా అంటూ బ్రతిమాలుతాడు. లేదు విరాట్, నువ్వు బ్లాక్‌మెయిల్ అనుకున్నా పర్వాలేదు. మీ అమ్మకు పిచ్చి అనుకున్నా పర్వాలేదు. నాకు మాత్రం పెళ్లి జరిగి తీరాలి. ఇంకా ఆ గండం అనేది నువ్వు కొట్టి పారేసినా అది మాత్రం నిజం.
నీకు ఈ 3 రోజుల్లో పెళ్లి జరగకపోతే నువ్వు నా నుండి దూరమైపోతావు అంటారా అంటూ విరాట్‌ని పట్టుకుని అప్పటి వరకు గంభీరంగా ఉన్న ఆవిడ ఇక అలా ఉండలేక కొడుకు గుండెల్లో ఒదిగిపోయి గుక్కపెట్టి ఏడుస్తారు. నాన్న, మీ అమ్మ మాట వినరా? ప్లీజ్ ఈ అమ్మ భయం అర్థం చేసుకోరా? నువ్వు పెళ్లి చేసుకోరా? పెళ్లి చేసుకుని అందరిలానే ఉండరా? ప్లీజ్ నీ జీవితంలో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ అందరి అమ్మాయిలు అలా ఉండరు విరాట్. నా బంగారం కాదు. నా అమ్మ మాట వినరా? అంటూ ఓపిక లేక ఏడుస్తూ ఏడుస్తూ విరాట్ ఒడిలోనే సొమ్మసిల్లి పడిపోతారు. మా అంటూ భయంగా ఆవిడను ఒడిసి పట్టుకుని తండ్రి కళ్ళల్లోకి చూస్తాడు. ఏం పర్వాలేదు విరాట్. మీ అమ్మకు అస్సలు ఓపిక లేదు. 3 రోజుల బట్టి తీవ్రమైన జ్వరం. ఈ రోజే మెలకువ వచ్చింది కానీ ఏమైందో తెలియదు. గుడికంటూ పరుగులు పెట్టి అక్కడి నుండి వచ్చి ఇప్పుడు ఇలానే చేతిలో పడిపోయింది. లోపలికి తీసుకువెళ్ళి పడుకోబెట్టు. నేను డాక్టర్‌కి కాల్ చేస్తాను అంటూ ఏ భావం లేకుండా చెబుతారు. తల్లి పరిస్థితి చూసి అంతకంతకు భయం వేయడంతో 2 చేతులతో చిన్న పిల్లలా మోసుకుని వెళ్లి తల్లిదండ్రుల గదిలో పడుకోబెడతాడు. ఎంత ఫాస్ట్‌గా వచ్చారో గాని 3 రోజులుగా ఆవిడను ట్రీట్ చేస్తున్న డాక్టర్ వచ్చి సెలైన్ కనెక్ట్ చేసి, "ఎందుకంత నిర్లక్ష్యం తీసుకుంటున్నావు ఆదిత్య? చెప్తున్నాను కదా ఆవిడ చాలా స్ట్రెస్‌కి గురవుతుంది అని. ఆవిడ నుంచి స్ట్రెస్ తీసుకురాకపోతే ఆవిడ మెంటల్లీ చాలా వీక్ అయిపోయే సిట్యుయేషన్‌కి వచ్చేశారు. ఇలా అయితే ఇలా అనేదానికి ఇంకొక 2 రోజులు ఉంటే ఆవిడ తప్పకుండా పిచ్చిది అయిపోతుంది. అసలు ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఆవిడ కండిషన్ ఏంటో మీకు అర్థం అవ్వడం లేదా? చెప్పినా పట్టించుకోవడం లేదా? ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి ఆవిడ స్పృహ కోల్పోయింది అంటే నన్ను మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ పిలవద్దు. అప్పటికే జారిపోయిన పొజిషన్‌కి వచ్చేసిన నేనేం చేయలేను" అని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఆయన. డాక్టర్ చెప్పిన మాటలను ఏ భావం లేకుండా విని 3 రోజులుగా ఆవిడ చేతిని పట్టుకుని ఎలా అయితే కూర్చున్నారో అలానే కూర్చుంటారు. ఆదిత్య గారిని చూస్తే విరాట్‌కి చాలా బాధ కలుగుతుంది. ఎప్పుడూ గంభీరంగా తనని తిడుతూ తల్లిని తన గురించి మందలిస్తూ ఉండే ఆయన ఇప్పుడిలా భయంగా ఉండడం చూసి విరాట్ మనసు కలుక్కుమంటుంది. తల్లి పక్కన మరొక పక్కన కూర్చుని, ఒక చేతితో తల్లి చేతిని పట్టుకుని, మరొక చేతితో ఆదిత్య గారి చేతిని పట్టుకుని, "ఏంటి డాడీ మమ్మీ ఇలా బిహేవ్ చేస్తుంది? ఏంటి 4 రోజులు బట్టి ఇలా ఉంటే ఎందుకు డాడీ మమ్మీని హాస్పిటల్‌లో అడ్మిట్ చేయలేదు? నాకు భయంగా ఉంది డాడీ" అంటున్న విరాట్ చేతిని తన చేతి నుండి విడిపించుకుని, నెమ్మదిగా సునీత గారి చేతిని బెడ్ మీద పెట్టేసి, విరాట్‌ని గట్టిగా హత్తుకుంటారు. ప్లీజ్ విరాట్, చిన్నప్పటి నుంచి నువ్వు ఏం అడిగినా అది ఎంత కష్టమైనా ఇచ్చి పెంచుకుంటూ వచ్చాను. ఇప్పటికి కూడా నీ మీద ప్రేమ అలానే ఉంది. కోపం కూడా నువ్వు ఏమైపోతావు అనే భయంతోనే చూపించేవాడిని తప్పించి ఇంకేం కాదురా. ఇన్నాళ్ళు బట్టి నేను ఏం అడగలేదు. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నానురా. నా సుని ప్రాణాలను నాకిచ్చెయ్యరా. నువ్వు లేకపోయినా నేను జీవచ్చనంలా బతుకుతానేమో గాని నా సుని లేకపోతే నేను బ్రతకలేనురా. నా సుని ప్రాణాలు ఇప్పుడు నీ చేతిలోనే ఉన్నాయిరా. ప్లీజ్ విరాట్, మీ అమ్మ చెప్పిన మాట వినరా అంటూ చిన్న పిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకుంటారు. డాడీ అంటూ ఆయనని ఇంకొంచెం గట్టిగా హత్తుకుంటూ, ఏంటి డాడీ ఇది? మీరు కూడా ఈ పిచ్చి పిచ్చి జాతకాలు, పూజలు ఇవన్నీ ఎప్పటినుంచి నమ్ముతున్నారు డాడీ? ప్లీజ్ నా పొజిషన్ కూడా అర్థం చేసుకోండి అంటాడు. లేదు విరాట్ అంటూ విరాట్‌ని దూరం జరిపి, నువ్వు కనుక మీ అమ్మ చెప్పినట్టుగా పెళ్లికి ఒప్పుకోకపోతే, సరిగ్గా 3 రోజులలో నీ భార్య ఇంట్లో ఉండకపోతే, ఖచ్చితంగా మీ అమ్మ బ్రతకదురా. మీ అమ్మ బ్రతకదంటే నేను కూడా బ్రతకలేను. మీ అమ్మ చనిపోయే ఒక్క క్షణం ముందైనా నా ప్రాణం నేను తీసేసుకుంటానురా. అప్పుడు నీకు ఏం ఉండదు. నీకు నచ్చినట్టుగా నువ్వు చేసుకోవచ్చు. ఇంకా నీకు నా ప్రాణాలు కావాలి అంటే, ఈ తల్లిదండ్రి మీద ఏమైనా ప్రేమ ఉన్నా, మా చివరి రోజుల వరకు నీతో కలిసి ఉండాలని ఉన్నా, నువ్వు ఈ పెళ్లి చేసుకుని తీరాలి విరాట్. లేకపోతే నాకు ఈ 3 రోజులే ఆఖరి రోజులవుతాయి. ఏదో ఒకటి నిర్ణయించుకో అని కోపంగా చెప్పి సునీత గారిని ఒకసారి చూసి, మీ అమ్మని ఒక్క 2 గంటలు చూసుకో చాలు. నాకు ఆఫీస్‌లో అర్జెంట్ మీటింగ్ ఉంది. ఇప్పుడు నేను కనుక వెళ్ళకపోతే మన షేర్స్ వెంటనే కిందకి దిగిపోతాయి. అందుకనే మీ అమ్మని ఇలా వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది. అది కూడా నువ్వు భారం అనుకుంటే చెప్పు. నా డబ్బు పలుకుబడి పోయినా నాకు నా సునీతనే ముఖ్యం కాబట్టి ఇక్కడే ఉండిపోతాను అని ఏ భావం లేకుండా అడుగుతారు కొడుకుని.
డాడీ ప్లీజ్ మీరు ఇన్ని మాటలు చెప్పే బదులు నేను చేసిన తప్పేంటో ఎత్తి చూపించి 2 కొట్టినా నేను ఫీల్ అవ్వను డాడీ. ఎందుకు డాడీ ఇలా మాట్లాడుతున్నారు? ఇలా మాట్లాడి ఎందుకు నన్ను చంపేస్తున్నారు? అంటూ బాధగా అడుగుతాడు. చూడు విరాట్, నిన్ను కొట్టో, తిట్టో సరిచేయాలనుకుంటే ఈ పనిని 3 ఏళ్ల క్రితమే నువ్వు నీ లైఫ్‌ని గాడి తప్పినప్పుడే చేయాలిరా. కానీ లేక లేక పుట్టినవాడు అంటూ నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఎంతో అపురూపంగా చూసుకుంటూ చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెంచుకున్న మమ్మల్ని ఆ పని చేయనివ్వకుండా ఆపేసింది. ఇప్పటికి కూడా నీ ప్రాణాల కోసమే తల్లడిల్లుతున్నాం కానీ, మా ప్రాణాలను లెక్క చేయడం లేదు. ఇప్పటికైనా ఈ విషయం నువ్వు అర్థం చేసుకుంటే మీ అమ్మ చెప్పిన మాటని ఆలోచించు విరాట్ అంటూ అతడి భుజం తట్టి ఎలా ఉన్నవారు అలానే మీటింగుకి వెళ్ళిపోతారు. వెళుతున్న తండ్రినే చూస్తూ ఆయన చెప్పిన మాటలను విన్న తర్వాత వాళ్ళు తన కోసం ఎంత తాపత్రయపడుతున్నారో తన మనసుకు తెలుస్తుంది. కానీ ఇంకా తనకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. తన లైఫ్‌లో ప్రేమ, పెళ్లి అనేవి ముగిసిపోయిన గొట్టాలు అని ఎప్పుడో తన మనసులో నుండి చెరిపేసుకున్నాడు. తల్లి అడిగినట్టుగా ఈ పెళ్లి చేసుకోవడం కన్నా ఈ లైఫ్‌ని వదిలేయమంటే చిటికెలో వదిలేసేవాడేమో. కానీ దారుణంగా మోసపోయిన మనసు మళ్ళీ అదే పని చేయమని చెబుతున్న తల్లి మాట రెండాట్లో ఏం చేయాలో అర్థం కాక, తెలుసుకోలేక సతమతమైపోతూ అక్కడే తల్లి పక్కనే కూర్చుని ఆవిడ చేతిని నిమురుతూ ఆలోచనలో పడతాడు విరాట్. ఏదేదో అడిగేసి ఆర్తిగా తన నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయిన విరాట్ గురించి ఆలోచిస్తూ మధ్యాహ్నం వరకు గడిపేస్తుంది భూమి. ఎందుకు సార్ 3 రోజుల బట్టి దిగాలుగా ఉంటున్నారు? ఆయనలో ఉన్న కోపం ఏమైపోయింది? ఎవరికో ఏదో అయిపోయినట్టుగా, ఎవరినో మిస్ అవుతున్నట్టుగా చాలా దిగులుగా కనిపిస్తున్నారు. ఇంకా అర్థం పర్థం లేని డౌట్స్ అన్నీ అడిగారు. అసలు నేను చెప్పిన మాటల్లో ఏం అర్థం చేసుకున్నారు? ఎందుకు నాకు ముద్దు పెట్టారు? అని తన నుదుటి మీద 2 వేళ్లతో తడుముకుని వర్క్ చేస్తూనే విరాట్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది భూమి. క్యాబిన్‌లో వర్క్ చేసుకుంటున్న వినీత్‌కి సడెన్‌గా ఒక ఫోన్ కాల్ వస్తుంది. అది సందీప్ నుండి అవ్వడంతో, ఇదేంటి వీడెందుకు కాల్ చేస్తున్నాడు? అయినా ఆఫీస్‌కి కూడా రాలేదు. అంత ఉదయమే బయలుదేరాడు కదా! ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అని అనుకుంటూనే లిఫ్ట్ చేసి, హలో సందీప్, ఏమైపోయావ్? ఆఫీస్‌కి కూడా రాలేదు. ఎక్కడ ఉన్నావ్? అంటూ పక్కన పెద్ద పెద్ద శబ్దాలతో గోల గోలగా ఉండడంతో అనుమానంగా అడుగుతాడు. హలో సార్, నేను సందీప్‌ని కాదు. బహుశా ఇక్కడున్న వ్యక్తి పేరు సందీప్ ఏమో. మీరు అర్జెంటుగా ఈ ప్లేస్‌కి రాగలరా? అంటూ అటువైపు నుండి ఒక వాయిస్ వినిపిస్తుంది. అది సందీప్ వాయిస్ కాదని వెంటనే గుర్తుపట్టేసి, హలో ఎవరండి మీరు? మా సందీప్ మొబైల్ మీ దగ్గర ఉంది ఏంటి? అంటూ కంగారు కంగారుగా అడుగుతాడు. ఎందుకంటే ఆ వ్యక్తి చెప్పిన అడ్రస్ ఒక బార్. అందుకనే ఆ భయం. సార్, ఈ వ్యక్తి ఎవరో తెలియదు. 9 గంటలకు ఇక్కడికి వచ్చాడు. వచ్చిన దగ్గర్నుంచి ఆగకుండా తాగుతూనే ఉన్నాడు. ఇక తాగి తాగి అన్‌కాన్షియస్ అయిపోయాడు ఇప్పుడే. ఈ వ్యక్తిని కూడా మేము ఎప్పుడూ చూడలేదు. అందుకనే ఈ వ్యక్తి దగ్గర ఉన్న మొబైల్‌లో మీ నంబర్ చూసి కాంటాక్ట్ అయ్యాం. తొందరగా వచ్చి ఈ వ్యక్తిని తీసుకువెళ్ళండి సార్. ఇప్పటికే చాలా సేపయిపోయింది. ఈ వ్యక్తి ఇక్కడ పడిపోయి అని చెబుతాడు. ఏంటి? అంటూ షాకయిపోయిన వెంటనే హలో! హలో! ప్లీజ్ కొంచెం తనని చూసుకోండి. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను అంటూ గబగబా చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. భూమి వాళ్లకు ఈవినింగ్ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోమని మెసేజ్ చేసి, తన థింగ్స్ అన్నీ తీసుకుని క్యాబ్ బుక్ చేసుకుంటూ విరాట్ ఆఫీస్ నుండి నేరుగా సందీప్ ఆఫీస్ ప్లేస్‌కి వెళ్తాడు. అప్పటికే సందీప్‌కి అలవాటు లేక తాగిందంతా వామిటింగ్ చేసేసుకుని అటు ఇటు దొర్లుతూ ఏదేదో పిచ్చి పిచ్చిగా వాగుతూ చాలా అసహ్యంగా, వికారంగా ఉంటాడు. వినీత్ ఆ బార్‌లో అడుగుపెట్టగానే గుప్పుమని వస్తున్న మందు వాసనకి కడుపులో తిప్పేస్తున్న కర్చీఫ్ మొహానికి అడ్డుపెట్టుకుని చాలా కష్టం మీద సందీప్ ఎక్కడున్నాడో వెతికి పట్టుకుంటాడు. అక్కడ సందీప్ ఉన్న పొజిషన్ చూడగానే కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతాయి. ఏమైంది? ఎందుకిలా బిహేవ్ చేస్తున్నాడు? అని అనుకుంటూనే అక్కడున్న వెయిటర్ సహాయంతో వామిటింగ్ చేసుకున్న తన షర్ట్‌ని చాలా కష్టంగా రిమూవ్ చేసి అక్కడే పడేసి, చాలా కష్టం మీద తనని ఒక టేబుల్ దగ్గర కూర్చోబెట్టి, తనకి స్పృహ రావడానికి మొహం మీద వాటర్ చల్లుతాడు.
మామూలుగా మందు అలవాటు ఉన్న వాళ్ళకే అంత ఫుల్‌గా తాగితే వెంటనే కిక్కెక్కేస్తుంది. అలాంటిది ఎప్పుడూ అలవాటు లేని సందీప్ లిమిట్‌కి మించి తాగడంతో అస్సలు సోయ లేకుండా అసలు తన ఒంటి మీద ఏం జరుగుతుందో తెలియకుండా ఉంటాడు. ఇక తన పొజిషన్‌కి తను స్పృహలోకి రాడు అని అర్థం చేసుకున్న వినీత్ చాలా కష్టంగా సందీప్‌ని పట్టుకుని బార్ వెయిటర్ సహాయంతో తనకు ఒక షర్ట్ తెప్పించి మత్తులో ఉన్న వాడికి వేసి క్యాబ్ బుక్ చేసి క్యాబ్‌లోకి వెయిటర్ ఇంకా క్యాబ్ డ్రైవర్ సహాయంతో ఎక్కించి మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడ బిల్ మొత్తం క్లియర్ చేసి ఇంటికి తీసుకొని వస్తాడు. ఇదంతా అయ్యేటప్పటికి సరిగ్గా ఈవినింగ్ దగ్గరగా అయిపోతుంది. భూమి గుర్తొచ్చి వెంటనే మొబైల్ ఓపెన్ చేసి భూమి తన మెసేజ్ చూసిందో లేదో చెక్ చేస్తాడు. ఇంకా తాను మెసేజ్ చూసినట్టుగా బ్లూ టిక్ రాకపోవడంతో ఇప్పుడు కాల్ చేసినా పక్కన విరాట్ ఉంటే అదొక తలనొప్పి అనుకుని వెంటనే హాసినికి కాల్ చేస్తాడు. హలో! వినీత్ ఎక్కడికెళ్ళిపోయావు? నీ గురించి ఇక్కడ మేనేజర్ తెగ కంగారు పడిపోతున్నాడు. ఏదో తన వైఫ్ తనని వదిలి వెళ్ళిపోయినట్టుగా అంటూ నవ్వుతూ అంటుంది హాసిని. హాసిని ఏసిన జోక్‌కి నవ్వే సిట్యుయేషన్ కాకపోవడంతో, హాసిని ముందు నేను చెప్పేది విను. ప్లీజ్ నేను ప్రెజెంట్ ఇంటికి వచ్చేసాను. నువ్వు, భూమి కలిసి జాగ్రత్తగా వచ్చేయండి. అలానే సందీప్ కూడా నా దగ్గరే ఉన్నాడు. తన గురించి ఏం కంగారు పడకండి అంటూ ముందుగానే చెప్పేస్తాడు. అదేంటి మమ్మల్ని వదిలేసి మీరిద్దరూ ఎందుకు వెళ్ళిపోయారు? అయినా ఆ డాంకీ గాడు ఎప్పుడొచ్చాడు ఆఫీస్‌కి? నేను చూడలేదే అంటుంది. తను ఈరోజు ఆఫీస్‌కి రాలేదు. కొంచెం హెల్త్ అప్‌సెట్ అయింది. లీవ్ తీసుకున్నాడంట హాసిని. ఉదయం బానే ఉన్నాడు. ఎందుకు అప్‌సెట్ అయ్యాడో తెలియక నేను కూడా హాస్పిటల్‌కి తీసుకెళ్దామని మధ్యాహ్నం వచ్చేసాను. మా గురించి చూడకుండా మీరిద్దరూ చాలా జాగ్రత్తగా వచ్చేయండి అని మరీ చెప్పి ఫోన్ పెట్టేసి నిద్రలో ఉన్న సందీప్‌కి జాగ్రత్తగా బటర్ మిల్క్ పట్టిస్తాడు. ఇదిగో నేను చెప్తూనే ఉన్నాను. వాడికేదో స్టమక్ అప్‌సెట్ అయింది. అందుకనే మోషన్స్ అయిపోతున్నాయి అని ఉదయం నుండి కూడా. పాపం మన సందీప్ గాడికి ఎలా ఉందో గట్టు తెగిన గోదారి అయిపోయిందేమో వాడి పరిస్థితి. ఇప్పటికి ఎన్ని ట్యాంకులు ఖాళీ చేశాడో పాపం బిడ్డ అంటూ విపరీతమైన జాలి కురిపించి, అయినా వీడికి ఇలానే అవ్వాలిలే అని కచ్చిగా సందీప్ గురించి తిట్టుకుంటూ ఈవినింగ్ వరకు వర్క్ చేసి విరాట్ కూడా లేకపోవడంతో భూమితో పాటు అంటే హిమ కూడా ఆఫ్టర్‌నూన్ నుండి తలనొప్పి అని వెళ్ళిపోయింది అని తెలుసుకుని ఇద్దరూ తన స్టాప్‌కి వచ్చేస్తారు. అసలు సందీప్‌కేమైంది? హిమకి తను ప్రపోజ్ చేశాడు కదా! హిమ ఏమని ఆన్సర్ ఇచ్చింది? అసలు సందీప్ హిమకి చెప్పాడు కదా! యెస్ చెప్పిందో, నో చెప్పిందో తెలియక